గార్లిక్ కీమా పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. గార్లిక్ కీమా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. సో స్టార్ట్ చేసేద్దామా అండి. ఓకే అండి. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం. గరం మసాలా అండి. సో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసుకున్నాం. అవునండి. ఓకే. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి. సో పచ్చిమిరపకాయలు వేసుకున్నారు. అవును. ఓకే. పుదీనారా, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపాయలు. మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యం. సన్నగా తరిగిన వెల్లుల్లి. అవునండి. బయటకు తీయడానికి కూడా లేకుండా అంత సన్నగా తరిగేశారు కాబట్టి ఇంకా అలా తినేస్తాం అన్ని కలిపి. అంతేగా. ఓకే. తర్వాత కొంచెం పసుపు. అన్ని కొంచెం వేగాలి బాగా. కొందరు మటన్ ఎక్కువ తినరు పీసుల్లాగా. ఇలా కీమా అయితే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా హార్ట్కి మంచిది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఏదైనా కూడా చాలా మంచిది వెల్లుల్లిపాయ. ఇలా ఎక్కువ వెల్లుల్లిపాయ వేసుకొని రైస్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదైనా ఇప్పుడు మనం కీమా వేసుకుందాము. ఉడకబెట్టి పెట్టాను నేను ముందే. ఏమేమి వేసి ఉడికించారండి? ఊరికే ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నారంటే. సో నీళ్ళు ఏం తీసుకోలేదు? ఏం తీసుకోలేదు. ఉడికించేసి పెట్టేసుకుంటే మటన్ కూడా ఇంకా అలాగ టకటక అన్ని వేస్ట్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోవాలి. కొంచెం మూత పెట్టేద్దాము. సో ఇప్పుడు మీరు కారం వేస్తారని కొంచెం ఉడికాక వేద్దాం. ఓకే. క్లోజ్ చేసేయమంటారా? చూద్దామా. ఓకే. కొంచెం కారము ఉప్పు వేసుకుందాం. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఒక బాబు, ఒక పాప అండి. బాబు ఏమో MBA చేస్తున్నాడు, 2nd ఇయర్. పాప MBA 1st ఇయర్ అండి. సో 1 ఇయర్ గ్యాప్ ఇద్దరు. అవునండి. మరి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా వాళ్ళు చదువుకి, లేకపోతే వాళ్ళే చదివేసుకుంటారా రాగానే? ఇంకా హెల్ప్ చేస్తారని వాళ్ళే చదువుకుంటారండి. మా చిన్నప్పుడు కానీ పెద్దగా అయ్యాక మనం హెల్ప్ చేయడానికి ఏముంటుందండి. బాబు ఏమో తైకొండలో గిన్నీస్ రికార్డులు కొట్టారండి 2. బాబు పేరు? బాబు సాయి దీపక్ అండి. ఓకే. సో సాయి దీపక్, ఆల్ ద బెస్ట్. ఇంకా 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 అలా వెదుగుతూ మంచి పేరు తెచ్చుకో. మలేషియాకి వెళ్ళి వచ్చాడు. అక్కడ కూడా గోల్డ్ మెడల్ కొట్టాడు. సో అందుకే అన్నాను మీ అబ్బాయికి ఆల్ ద బెస్ట్. సో ఇలాగ ఇంకా మంచి పేరు తెచ్చుకో, పైకి ఎదగాలి. సో అమ్మ నాన్నలు కూడా మంచి పేరు తీసుకోవాలి. రైస్ వేసుకుంటాం. రైస్ వేస్తారా? చిన్నగా పెట్టండి కొంచెం. ఇలా బాగా కలిపేసుకోవాలి. సో పెరుగు ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు వేస్తాము పైన. రైస్ కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే పెరుగు వేసుకోకపోయినా పర్వాలేదండి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకి మాత్రం పెరుగు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఓకే. సో మామూలుగా రైస్ వచ్చి కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి సో కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ పులావులు, బిర్యానీలు తినే వాళ్ళు ఎక్కువ శాతం చూస్తే మసాలా ఘాటుకి కొంచెం వేసుకుంటుంటారు. మనకి ఇప్పుడు పులావ్ అన్నప్పుడు మరి అంత ఘాట్ ఏమి ఉండదు అనుకుంటున్నాను. పులావ్కి ఘాటు అన్ని మసాలాలే కదండి. కంపల్సరీ పెరుగు కొందరు తింటారు. ఉల్లిపాయలు అంటే మామూలుగా చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, ఈవెన్ నేనైనా సరే బిర్యానీ తింటున్నా అంటే ముందు పెరుగు యాడ్ చేసుకొని కాస్త బిర్యానీని ఆస్వాదించి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఆస్వాదించి ఆ లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొంచెం పెరుగు వేసుకొని తింటాం అనమాట. ఎందుకంటే డైరెక్ట్ బిర్యానీ తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది కాబట్టి పెరుగు వేసుకోకుండా అలా.
ఓకే, అయిపోయిందండి. దీని మీద పెరుగు వేసుకుందాము. సర్వింగ్ బౌల్ తీసుకుందామా? ఓకే, మనం ఇప్పుడు స్టవ్ కట్టేసాం. చేశాను. ఓకే, గార్లిక్ కీమా పులావ్ రెడీ అయ్యింది. థ్యాంక్ యూ, మరి చెప్పారు. గార్లిక్ కీమా పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గార్లిక్ కీమా పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. కీమాలో ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, అన్నం, పెరుగు వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, గార్లిక్ కీమా పులావ్ రెడీ.